హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలుసు, వి రీసెంట్లీ వెంట్ టు గోకర్ణ అని. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, దిస్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. సడన్గా నవీన్ ఆఫీస్ నుంచి కాల్ చేసి అండ్ టోల్డ్ మీ టు ప్యాక్ లగేజ్ బ్యాగ్స్. ఎందుకలా అని అడిగితే లెట్స్ గో ఆన్ ఏ ట్రిప్ అన్నారు. జోక్ చేస్తున్నారేమో అని అనుకున్నా, కానీ అది నిజమని ఆఫీస్ నుంచి వచ్చాకనే అర్థమైంది. ఈవెన్ నమ్మకం లేక నేను రెడీ కూడా అవ్వలేదు. ట్రైన్ టైం రాంగ్ చెప్పి ఎర్లీగా స్టేషన్కి తీసుకుని వచ్చారు. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్లో ఏ ఫుడ్ వస్తే ఆ ఫుడ్ నా కోసమే వచ్చింది అన్నట్టు అదే పనిగా తింటూ ఉన్నా. ఇలాంటి టైంలో ఏది చూసినా ఆకలి లేకపోయినా తినాలి అని అనిపిస్తుంది కదా. ట్రైన్ ఒక 2 అవర్స్ లేట్గా రన్ అవుతుంది. సో మార్నింగ్ లేట్గానే దిగుతాం కదా అని అనుకున్నా, బట్ ఆన్ టైంకి రీచ్ అయిపోయింది హుబ్లీ స్టేషన్కి. అండ్ ఇట్ వాజ్ ఏ గుడ్ జర్నీ. ఇంకా హుబ్లీ నుంచి డైరెక్ట్గా గోకర్ణ వెళ్ళిపోయాం. అరౌండ్ 3 to 4 అవర్స్ టైం పట్టింది. వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయ్యేసి బీచ్‌లోకి వెళ్ళిపోయాం. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ లొకేషన్ గైస్. ట్రస్ట్ మీ, ఎంత బాగుంది అంటే బ్యూటిఫుల్ సీనరీస్, అసలు చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. అండ్ ఇక్కడ మేము ఉండేది 3 డేసే. ఆ 3 డేస్లో ఎక్కడికి నియర్ బై ప్లేసెస్కి వెళ్ళాలి అన్న థాట్ ఏం లేదు. ఉండే 3 డేస్లో ఒక్కరోజు మాత్రం హొన్నావర్ వెళ్దామని అనుకున్నాం. సో రిమైనింగ్ 2 డేస్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే స్పెండ్ చేయాలి అని అనుకున్నాం. ఇక్కడ మేము ఉండింది బీచ్ స్టేస్‌లోనే. ఒకవేళ మీకు స్టే డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సన్‌సెట్ కెఫే ఇన్ గోకర్ణ. ఒకవేళ మీరెప్పుడైనా ఫ్యూచర్‌లో ప్లాన్ చేస్తే గనుక కంపల్సరీ యూజ్ అవుతుంది. నేను స్టే అయితే ఇంత నీట్‌గా, క్లాస్‌గా ఉంటదని అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ మా రొటీన్ ఏమైపోయింది అంటే ఎవ్రీడే మార్నింగ్ లేచామా, సన్‌రైజ్ చూడ్డానికి బీచ్‌లోకెళ్ళాం, మళ్ళీ సన్‌సెట్ చూడ్డానికి బీచ్‌లోకెళ్ళామా. మిడ్ డేలో మాత్రం అస్సలు వెళ్ళే అంత డేర్ చేయలేదు. బికాస్ ఎందుకంటే బీచ్ డేస్లో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువే ఉంటుంది కదా. అండ్ మేము వెళ్ళింది నవంబర్లోనే అయినా కానీ ఎండ ఎక్కువగానే ఉంది కొంచెం. గోకర్ణలో నియర్ బై ప్లేసెస్ చూడడానికి చాలానే ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ బీచెసే ఎక్కువ ఉన్నాయి. సో అన్ని బీచెసే కదా, చూడడానికి ఏముందిలే అన్నట్టు ఓన్లీ ఇక్కడే కొంచెం ప్రశాంతంగా స్పెండ్ చేయాలి అని అనుకున్నాం. ఉన్న 3 డేస్లో 1 డే నాకు వర్కింగ్ డే. సడన్గా వెళ్ళడం వల్ల లీవ్ తీసుకోవడానికి పాసిబుల్ ఆ లేకుండా 1 డేకి పోయింది. నేను వర్క్ ఫ్రమ్ బీచ్ చేశాను. చాలా బాగుంది. ఎవ్రీడే ఇలా ఉంటేనే చాలా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటాం కదా అని అనిపించింది ఇలా నాకు. వర్క్ చేస్తే నేను ఇంకా ప్రొడక్టివ్ అయిపోతానేమో. చూసారా వ్యూ ఎంత బాగుందో. ఐఎమ్ మిస్సింగ్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఇక్కడే కూర్చున్నాం. ఆ వ్యూ అంత బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి మేము రైస్ అండ్ రోటీస్ కర్రీ చెప్పుకున్నాం. ఇంకా ఈవినింగ్‌కి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, మళ్ళీ ఫ్రెష్ అయ్యి, రెడీ అయిపోయి బీచ్‌లోకెళ్ళిపోతున్నాం సన్‌సెట్ టైంకి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ సన్‌సెట్ అసలు. చాలా అంటే చాలా బావుంది. మేము లాస్ట్ టైమ్ అండమాన్ ట్రిప్‌కి వెళ్ళాం కదా. వెళ్ళింది ఆగస్ట్ మంత్ అవ్వడం వల్ల అసలు సన్నే లేడక్కడ. అక్కడ కూడా సన్‌సెట్ చాలా బావుంటది. అసలు మేము సన్‌సెట్టే చూడలేదు. ఇక్కడ నేను ఈ సన్‌సెట్ సీనరీని చూసి అసలు నాకు ఎంత అనిపించిందంటే, మనం బుక్స్‌లో, వాల్ పేపర్స్‌లో, టీవీల్లో గట్టా చూస్తాం కదా. డైరెక్ట్‌గా చూసేసరికి నేనైతే చాలా అంటే చాలా చాలా బావుంది. అది కంటిన్యూస్‌గా ఒక 1 ½ అవర్ అట్లనే ఉంది. ఆ రెడ్ కలర్ రేస్ అంతా పడుతూ. అక్కడ వీడియోస్ గానీ, పిక్చర్స్ గానీ దిగాము. ఎంత వచ్చినాయంటే ఐ థింక్ మీరు ఆల్రెడీ నా రీల్స్‌లో చూసే ఉంటారు అదంతా. నెక్స్ట్ డే మార్నింగ్, నేను జనరల్‌గా బీచ్ పర్సన్ కాదని మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పానది. సో, నవీన్‌కి చాలా అంటే చాలా ఇష్టం. తన వల్ల నేను బీచ్‌కి అడిక్ట్ అయిపోతానేమో మెల్లిమెల్లిగా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో, ఉన్న 3 డేస్‌లో మేమేమి బీచ్‌లో వాటర్‌లోకి దిగి ఆడుకోవాలి అని ఏమి అనుకోలే. నార్మల్‌గా బీచ్ ప్లేసెస్‌కి ఎక్కువ ఇప్పటి వరకు మేము ట్రిప్స్‌కి వెళ్ళింది అనుకుంటే గనక, మేము ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువ వేసాం గదా. ఎప్పుడూ నవీన్ బాబు, బిందు, ఇంకా శృతి అందరూ కలిసి ఆడుకునేవారు. ఈసారి నవీన్ ఒక్కరే అయిపోయారు కదా. సో, నన్ను అడుగుతున్నారనమాట, ఈసారి కంపల్సరీ నువ్వు వాటర్‌లో దిగాల్సిందే అని. నేను ఎప్పుడు వెళ్ళినా గానీ, ఆ చివర అక్కడ కూర్చొని అలా కాళ్ళు ఒకటే తడుపుకుంటా. అంతకు మించి లోపలికి అస్సలకి వెళ్ళను. ఈసారి పాపం నా కోసం ఆయనే వెళ్ళకుండా ఉండిపోయారనమాట. బట్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ గ్రేట్ టైమ్ హియర్. ఇది చాలు, లైఫ్‌కి ఇంత ప్రశాంతంగా ఉంటే చాలు అని అనిపిస్తది గదా. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వెన్ యూఆర్ ఇన్ బ్యాడ్ మూడ్, అట్లాంటివే మనకెక్కువ అనిపిస్తది గదా. సో, అలానే ఆ డేస్ అన్నీ అలా అయిపోయినాయి. సో, నెక్స్ట్ డే మేము ఉన్న 3 డేస్‌లో ఒక ప్లేస్‌కెళ్దామని అనుకున్నామని చెప్పా గదా. అది హొన్నావర్. మేమున్న ప్లేస్ నుంచి ఆ ప్లేస్‌కి 56 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తది. నేను గోకర్ణ రావడం ఇదే ఫస్ట్ టైం. బట్ నవీన్ వాళ్ళు చాలా సార్లు వచ్చారంట. అండ్ అతనికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట. సో, వెళ్ళేటప్పుడు మనం వాళ్ళ స్కూటీ తీసుకొని అండ్ వాళ్ళకి ఎవరికో రెస్టారెంట్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి తినేసి వెళ్దాం అన్నట్టు అనుకున్నాం.
సో, మేమైతే స్టార్ట్ అయిపోయాం. నేను చెప్పాను కదా! బీచెస్ ఎప్పుడు మార్నింగ్ టైమ్ అండ్ ఈవినింగ్ టైమ్సే చాలా బావుంటది. బట్ డే టైమ్‌లో చాలా ఎండ ఎక్కువుంటది. మేమిప్పుడు స్టార్ట్ అయింది కూడా అరౌండ్ 11:30, 12 ఆ టైంలో. బట్ ఎంత ఎండ ఉందంటే చాలా ఎండగా ఉంది. సో, మేమైతే స్టార్ట్ అయిపోయాం. కొన్ని లొకేషన్స్ బావుంటాయి. ప్లేసెస్‌కెళ్ళొద్దు గానీ లొకేషన్స్‌కెళ్దాము అని చెప్పి నవీన్ చెప్పి నన్ను తీసుకెళ్తున్నారనమాట. ఐ థింక్ వెళ్ళినోళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటది. యానా కేవ్స్‌కెళ్ళే రోడ్. చాలా అంటే చాలా బావుంది అసలు. బావుండడం పక్కన పెట్టేస్తే కొంచెం భయం గూడా వేసింది. వెళ్ళేటప్పుడు మేము తప్పితే ఎవ్వరూ లేరు. అక్కడక్కడ ఒక వెహికల్‌లో రిటర్న్ వచ్చేది కనిపించింది గానీ, వెళ్ళేది ఎవ్వరు లేదు. ఓన్లీ మేమొక్కరమే ఎళ్తున్నామేమో అన్నట్టు అనిపించింది. చాలా భయమేసింది. కానీ చాలా బావుంది రోడ్ అసలు. మీరెప్పుడైనా గోకర్ణ వెళ్తే ఈ యానా కేవ్స్‌కి వెళ్ళే రోడ్ జర్నీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కార్‌లో వెళ్తే అంత ఏం తెలీదు మనకి. బైక్ మీద కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. సో, వెళ్ళే వేలోనే ఇంకా మేము ఒక ఉడిపి రెస్టారెంట్ ఉంటే తినేద్దాం అని అనుకుని తిన్నాం. మళ్ళీ హొన్నావర్ మేము బోటింగ్ టైమ్ తీసుకునింది. అరౌండ్ 4 ఆ టైంకి. సో, మళ్ళీ ఆ టైంకంతా ఉండాలి. నెక్స్ట్ గూడా ఇంకా ఉన్నారంట. ఇది సీజన్ గాబట్టి ఆల్మోస్ట్ జనాలందరూ బానే ఉన్నారక్కడ. సో, మేమైతే లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. హొన్నావర్ ఎళ్తున్నాం. ఈ మధ్యలో దారి మధ్యలో తినడానికి ఏమన్నా కావాలి అని చెప్పి తీసుకుంటున్నా ఇక్కడ అన్నమాట. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల దాహం వేస్తూనే ఉంది. ఇక్కడ వెంటనే నాకు లెమన్ సోడా కనిపించింది. మనకి కనిపించిన వెంటనే తాగేసేయాలి గదా! సో, నేనేమో లెమన్ సోడా తాగుతుంటుంటే నవీన్ గారు మాత్రం వెంటనే నాకు కొబ్బరి బొండమే కావాలి అని చెప్పి కొంచెం హెల్తీగా ఉంటారనమాట ఆయన. సో, అదే తాగుతారు. నేను మాత్రం ఇట్లాంటి గడ్డి అంతా తింటూ తాగుతా ఉంటాననమాట. సో, మేము మళ్ళీ రిటర్న్ మా జర్నీ స్టార్ట్ చేసుకున్నాం. వి రీచ్డ్ హొన్నావర్ అనమాట. నాకు ఆ లొకేషన్ చూసేసరికే ఎంత బావుంది అని అనిపించింది. అన్ని బోట్లు లైన్‌లోకుండి, ఇంకా నేను స్టార్ట్ అయినప్పుడు జర్నీ చాలా ఎక్సైట్‌మెంట్‌తో స్టార్ట్ చేశా. ఎంత బావుందో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇక్కడ అసలు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాస్ట్ టైమ్ నేను మా ఆడపడుచు ట్రిప్‌కెళ్ళినప్పుడు మాతో పాటు కొంతమంది జాయిన్ అయ్యారని చెప్పాను కదా! ఈ ట్రిప్‌లో వాళ్ళు కనిపించారనమాట. వాళ్ళు మమ్మల్ని మర్చిపోకుండా హాయ్ అని చెప్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇది కొంచెం కేరళ వైబ్ వస్తుంది. రివర్‌కి అటు సైడ్, ఇటు సైడ్ ఇల్లులు ఉండడం. అండ్ ఇక్కడ పిక్చర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వస్తాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ చాలా జరుగుతది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా ప్రెజెంట్ చాలా ఎక్కువే ఉన్నారు. ఎందుకంటే హాలిడే సీజన్ అండ్ ప్రైమ్ సీజన్ కాబట్టి చాలా ఎక్కువ మందున్నారు. ఎన్ని పిక్చర్స్ కావాలంటే అన్ని పిక్చర్స్, వీడియోస్ తీసుకున్నాను. మనకి జనరల్‌గా ఇంటికి బైక్స్, కార్స్ ఎట్లుంటాయో అలాగా అక్కడ ప్రతి ఇంటి ముందు ఒక బోర్డ్స్ అన్నవున్నాయి. అది నేను చూసి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యాను. టీవీలో గట్టా చూసాము. డైరెక్ట్ వల్ల కొంచెం ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే అదొక ఐలాండ్‌లా ఉంటాయి. అంటే చిన్న చిన్న ఐలాండ్స్ లాగుండి గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఒక ప్లేస్‌లో ఉంటాయని అనుకున్నా. కానీ అలా కాదు. ఒక ఇంటి పక్కన ఒక ఇల్లు అట్లా ఉండి ప్రతి ఇంటి ముందు బోట్ ఉండి ఈవెన్ షాప్స్ కూడా ఉన్నాయి. అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి వాళ్ళకి. షాప్స్ కూడా వాళ్ళు రివర్ పక్కనే ఉంది. వాళ్ళకి ఇంటి ముందు బ్యాక్ సైడ్ కూడా వాటరే మొత్తం. అలా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. వాళ్ళ ఇంటి ముందుకి బ్యాక్ సైడ్‌కి కూడా వెళ్ళాము. లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడికి సీజన్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటేంటంటే నేను కాలేజ్ డేస్‌లో గానీ, బీటెక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ట్రిప్సే వేయలేదసలు. వాళ్ళని చూస్తుంటంటే నాకనిపిస్తుంది, అరే! మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ ట్రిప్స్ అని. వెళ్తుంటంటే దారి మధ్యలో హోర్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. లెమన్ సోడా, సాల్ట్ ఇంకా స్నాక్స్ అవైలబుల్ అని చెప్పి అక్కడ ఉన్నాయన్నమాట. సో, ఒక ప్లేస్‌లోకెళ్ళిన తర్వాత షాప్ ఒకటుంది. అక్కడ మనకెలాగో ఇష్టం గదా! అండ్ దట్ టూ ఎండ గూడా ఉంది అని చెప్పి ఒక లెమన్ సోడా అండ్ మిక్స్చర్ ఏదో తీసుకున్నాం తిందామని చెప్పి. ఈ ప్లేస్ చూసారా? ఈ ప్లేస్ అసలైన ప్రైమ్ ప్లేస్ అంట. కానీ ఇక్కడ క్రౌడ్ చూసారా ఎలా ఉండిందో? చాలా ఎక్కువ మందున్నారు. బట్ లొకేషన్ మాత్రం చాలా చాలా బావుంది. నేను ఈ ప్లేస్‌ని సజెస్ట్ చేస్తాను. కంపల్సరీ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ గోకర్ణ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ నియర్ బై ప్లేస్ ఉన్నది. అస్సలు మిస్ చేసుకోకండి. కంపల్సరీ వెళ్ళండి. మీకు నిజంగా నచ్చిద్ది. అండ్ ఇంకా మనం ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన ట్రిప్ అయిపోయింది ఇక్కడితో. ఇక్కడ మా బోట్ డ్రైవర్ అంకుల్ డ్రైవ్ చేస్తావా అమ్మా అని అడుగుతుంటే నాకు రాదు అంకుల్ వద్దా అంటే ఏం పర్లేదు రా అని చెప్పి పిలిచారు. వెళ్ళి అక్కడ కూర్చుంటుంటే ఏం కాదు అది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి మూవ్ చేస్తా ఉండు. నేను ఎలా చెప్తే అలా చెయ్యి అని చెప్పన్నారు. సరే అని అన్నా. అది నిజంగా తిరుగుతుండంటే ఎంత ఎక్సైటింగ్ ఫీల్ అయిపోతుందంటే నాకు మనకు జనరల్‌గా కొత్తగా కార్ నేర్చుకున్నా, బైక్ నేర్చుకున్నా ఎక్సైట్‌మెంట్ ఉంటది గదా! అలా నేను రివర్‌లో బోట్ నడుపుతుండంటే ఎంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యానంటే చాలా అనిపించింది ఈ జర్నీ మొత్తం. సో, మేము రిటర్న్ ఇంకా స్టార్ట్ అయిపోయాం. వచ్చే వేలో ఇంకొక బీచ్ ఏదో ఉంటే అది కవర్ చేసుకుందాం. దగ్గరే నియర్ బైనే. సో, అక్కడికి వెళ్ళామనమాట.
ఇది క్లీనెస్ట్ బీచ్ అని జెప్పారు మన ఇండియా మొత్తంలో. సో, మీకు ఈ బీచ్ నేమ్ తెలిస్తే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఉన్న 3 డేస్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ సన్‌సెట్స్‌నైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే ఇంకా రూమ్‌కెళ్ళిపోయి నైట్‌కి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మనం ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇంటికి. నైట్ ఒకసారి బీచ్‌ని పలకరించేసి అక్కడే కొంసేపు కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయామనమాట. సో, ఐయామ్ గోయింగ్ టు మిస్ దిస్ ప్లేస్ సో మచ్ అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ మెమోరీస్‌ని ఇచ్చింది. ఎంత బాగుందంటే నెక్స్ట్ టైం మీరు వెళ్తే గనక ఈ ప్లేస్ రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి వెళ్ళినప్పుడు. సో, మేమైతే గోకర్ణ నుంచి హుబ్లీకి రీచ్ అయిపోయినాం. అక్కడికి రైల్వే స్టేషన్‌కి వచ్చాక ఒక రూమ్‌లో రిలాక్స్ పాపులర్ బిర్యానీ తినిపిస్తా అని చెప్పి తీసుకెళ్లారు. అది తినేసిన తర్వాత రిటర్న్ మా ట్రైన్ టైమ్ అయిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చి ట్రైన్ ఎక్కేసి రిటర్న్ టు హైదరాబాద్. అంతే అయిపోయింది. ఇదే గోకర్ణ స్టోరీస్. సో, దట్స్ ఇట్. ఐ థింక్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి చల్లా.